హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజానాగండి. ఈరోజు మనము బోండాలు చేసుకుందాము. దానికని చూడండి, శనగపిండి తీసుకున్నాను. ఉల్లిగడ్డలు చాప్ చేసుకున్నది ఇందులోకి వేస్తున్నాను. చాప్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసాను. ఇటువైపు నూనె ఉంచానండి కాగడానికి. అలాగే మనం పిండి అంతా రెడీ చేసుకుందాము. కొత్తిమీర కట్ చేసుకున్నది, కరివేపాకు వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చినండి. ఇది వామండి. చేత్తో ఇలా బాగా నలిచి వేస్తే మనము కమ్మటి వాసన వస్తుందండి. అందుకని కలుపుకుందాం ఇదంతాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. రెండు చిటికెళ్ళు సోడా వేస్తున్నా అండి. పిండికి తగినంత నీళ్ళు వేసుకుని కలుపుకుందాము. ఇది బాగా ఇలా నలిచి కలుపుకున్నామంటే మనము ఉల్లిగడ్డలన్నీ బాగా కలుస్తుందండి. అందుకని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఒట్టిమిరపొడి వేస్తున్నా. ఇది ఆప్షన్. పచ్చిమిర్చినే చాలా అనుకుంటే ఒట్టిమిరపొడి వేయక్కర్లేదు. నేను వేస్తున్నాను కొద్దిగా, కొంచెం కారం ఉంటుందని. ఇలా పిండి మనకు జారుడుగానే ఉండాలండి. అప్పుడు బోండాలు బాగా వస్తాయి. బోండాలు వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇలా వదులుకోవాలి. నూనె చిన్నగా ఇలా కాగితేనే చాలండి. ఎక్కువ కాచేసుకున్నామంటే పైన అంతా నూనె ఎర్రగా అయిపోతుంది, లోపల ఉడకదండి. లావు ఉంటుంది కదా ఇది, అందుకని ఇలా వేసేసుకుందాము. ఇలా జారుడుగా అయితే బాగా ఉంటలు వస్తాయండి. అందుకని ఇలా జారుడుగా చేసుకోవడం బాగుంటుంది. చూడండి, ఇది అయిపోయింది. బాగా ఫుల్ తేలింది. ఊరికే నూనె తాగుతుందండి అంతే. ఇలా ఇచ్చేస్తే తీసేస్తున్నాను. నేను ఇలా దీంతోనే తీస్తా అండి, పటకారతోనే. మీరు కాబట్టి పెద్దగా ఉండే జల్లిగరిటె లాంటివి తీసుకోవచ్చు. కాకపోతే అందులో నూనె ఎక్కువ ఇదవుతుంది కదండి. అందుకని ఇది ఒక్కొక్కటే తీసినా కూడా బాగా నూనె ఒడుగుతుంది. అందుకని నేను ఇలా చేస్తాను. ఈ వర్షం ఇప్పుడు తుఫాను వస్తుంది ఇక్కడ. చాలా బాగుంది ఇది. ఆ చలికి దానికి నేను ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, నూనె అంతా కూడా కాగేది నిలిచిపోయింది కదా. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మీరు కూడా చేసి చూడండి. వాయి వేస్తున్నాను. సైజు మీకు కావాల్సినంత సైజు వేసుకోవచ్చండి. చూడండి, పిండి ఎప్పుడు ఇలా జారుడుగా పడేటట్టు కలుపుకోవాలి. పకోడీ ఇలా కలుపుకుంటే ఎక్కువ గట్టి వస్తుందండి. ఇలా కలుపుకుంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా ఉంటుంది. బోండాలకి ఇలాగే ఉండాలి. దాన్ని బట్టి మీ సైజు కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నాకు సుమారు 10-12 పడుతుందండి ఈ బాణెట్లో ఒకసారిగా. ఇది తీసిండేది. సౌండ్ వింటున్నారా? ఎలా కరకరలాడే సౌండ్ అండి ఇది. లోపల మనం తుంచినామంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. కాకపోతే ఈ పిండి ఉడికిండాలండి, అప్పుడే టేస్ట్ బాగుండేది. చూడండి, పిండి ఉడికింది అంటే చేతికి దొరకకుండా మామూలుగా మనకి ఇట్లా ఆయిలీగా తెలుస్తుంది కదండి ఉడకడానికి. అలా ఉడికినప్పుడేనండి బాగుండేది ఇది. సో మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.